విశ్వాసం లేదు। गाड़ी में माइक ला ले। ప్రభుత్వం ఒక మనిషి చావుకు సిద్ధపడితే ఆలోచించగలిగే సందర్భం దేశంలోకి సంస్థలతో హ్యాండిల్ చేయగలిగింది। ఇప్పుడు దేశాన్ని హ్యాండిల్ చేయడం వాళ్ళ వల్ల కావడం లేదు। ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నట్టు ఈ దేశంలో పోరాటాల దశ ముగిసిందని మాట్లాడుతూ ఉన్నారు, ఈ దేశంలో ప్రశ్న చనిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు, ఈ దేశంలో ప్రశ్న భయపడ్డదని మాట్లాడుతూ ఉన్నారు। కానీ మనం చాలా సంఘటనలు చూస్తే రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమాలకు వస్తున్నారు, రాజకీయాలకు అతీతంగా విద్యార్థి ఉద్యమాలకు వస్తున్నారు, రాజకీయాలకు అతీతంగా నీట్ ఎగ్జామ్ లీకేజీ జరగడం వలన 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు। ఈ ఆత్మహత్యలకి ఒక ఏమాత్రం జవాబుదారీతనం కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి వెంటనే సోనం వాంగ్చుక్ దీని మీద ప్రశ్నిస్తూ ఆయన 20 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేయడం ప్రారంభించారు। అయితే ఆయన దీక్షని భగ్నం చేస్తూ ఆయన్ని చాలా దౌర్జన్యంగా పోలీసులు ఎత్తుకుపోవడం, దీన్ని ప్రభుత్వం ఏమాత్రం సిగ్గు లేకుండా సమర్థించుకోవడం కూడా జరుగుతుంది। అయితే ఈ రోజు పార్లమెంటు ముట్టడి కొన్ని వేల మంది విద్యార్థులతో పార్లమెంటు ముట్టడి జరిగింది। దీన్ని మేమంతా కూడా సమర్థిస్తున్నాము। ఎందుకంటే ఈ రోజు విద్యా విధానంలో ఇన్ని అవకతవకలు జరగడం, దీనివల్ల ఇంతమంది విద్యార్థులు చనిపోవడం, ఈ చనిపోయినటువంటి విద్యార్థుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా, నీటి ఎగ్జామ్ లీక్ అయినా కూడా కనీసం ఒక జవాబుదారీతనం కాకుండా ఈ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది। అది నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు సమస్య ఇంత పెద్దగా అవ్వడం జరిగింది। కాబట్టి ప్రభుత్వం విద్యా విధానాల్లో వస్తున్నటువంటి ఇన్ని అవకతవకల్ని విద్యార్థులకి సరైనటువంటి విద్య అందించకపోవడం ఒకటైతే, విద్య చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉంది। కాబట్టి మేమంతా కూడా డిమాండ్ చేస్తుంది, ఈ రోజు విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి। అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు వెంటనే నష్టపరిహారం చేయాలి। ఎవరైతే లీకేజ్ కు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్